ఈరోజు మీడియా సమావేశానికి వచ్చిన పెద్దల్ని పరిచయం చేస్తాను. ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మీడియా అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ డాక్టర్ రవి గారు, ప్యానలిస్ట్ మహేష్ గారు, నేను డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్, మీడియా ప్యానలిస్ట్. ఈ యొక్క సెషన్ తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని కోరుతున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. భారతదేశంలో ఆహార కల్తీ తీసుకుంటే అన్నిటికన్నా మొట్టమొదటి స్థానం మన తెలంగాణ ఉన్నది. తెలంగాణలో 84% ఉంది. అరే ఎక్కడ చూసినా కల్తీ, ఏ దానిలో చూసినా కల్తీ. మరి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే, అందరూ అగ్రికల్చర్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు కూడా ఏమందంటే ఆర్గానిక్ చేస్తే అందరు బాగుంటారు, అందరు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. గత 12 సంవత్సరాలు అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల్లో ల్యాబ్ పెడతాము, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పెడతామని వాళ్ళు గవర్నమెంట్ పోయింది. వీళ్ళు 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా 3 ల్యాబ్లు పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఒక్క ల్యాబ్ కూడా పెట్టడంతో ఒకటే ఒక్క ల్యాబ్ ఉంది, అది మన 2 రాష్ట్రాలకు కలిసి. ఎక్కడైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ పోతే ఏదైనా ఆహారం కల్తీ అయిందని తీసుకుపోతే ఆ ల్యాబ్లో ఇస్తే ఆ ల్యాబ్ టెస్టింగ్ 24 గంటల్లో చేస్తే అది ఆహారం కల్తీ అయిందా లేదా అని బయటపడతా ఉంది. ఎక్కడ బయటపడకుండా అది చెక్ చేయడానికే 30 రోజులు పడతా ఉన్నది, అది కుళ్ళిపోతూ ఉన్నది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 500 మంది ఇన్స్పెక్టర్లు వేస్తున్నారు, ఒక్కరు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకుండా ఇది నడుస్తూ ఉన్నది. మరి 500 మంది ఏమయ్యారు, ఎందుకు చేస్తలేరు? మరి ఇంతమంది 84% ఉందంటే అందరు ఆరోగ్యాలతోని చెలగాటం ఆడతాం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? కేంద్ర ప్రభుత్వం మొన్న బిల్ తీసుకురావడం జరిగింది. ఈ బిల్లో 2026 జన విశ్వాస్ ఏది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారము ఫస్ట్లో ఏముందంటే 2006లో ఉండే, దాన్ని మాడిఫికేషన్ చేసి 2026 జన విశ్వాస్ అనే ఒక బిల్ తీసుకురావడం జరిగింది. బిల్లో కూడా కొన్ని రాష్ట్రాలకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి రాష్ట్రానికి 100 కోట్లు ఇస్తాం. ఏ విధంగా ఫుడ్ టెస్టింగ్ చేయాలి, ఏ విధంగా కల్తీ తయారవుతా ఉన్నది. నేను ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, హెల్త్ మినిస్టర్ కోరుతా ఉన్నాను, ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏదైనా ఉందా? ఒక్కసారి ఎవరైనా కల్తీ చేస్తే, గతంలో పీడీ యాక్ట్ అన్నారు, ఏ ఒక్కరి మీద ఇంప్లిమెంటేషన్ చేయలేరు. ఏముందంటే చేతులు దుమ్ముకొని బాగా అలవాటు అయిపోయింది అందరికీ. కల్తీ ఆహారమైనా కల్తీ ఏదైనా చేస్తే ఒక జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయి ఒక 10,000 రూపాయలు జరిమానా వేస్తూ ఉన్నారు, మళ్ళా తిరిగి అదే వ్యాపారం చేస్తూ ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం హైదరాబాద్లో దేశంలో నంబర్ 1 అలర్టరేట్గా ఫుడ్ అలర్టరేట్గా కల్తీ ఉన్నది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఫ్యూచర్ సిటీ చేస్తాను, కల్తీ లేని సిటీ చేస్తా అన్నారు. మరి ఇంత కల్తీ ఉంటే ఏ విధంగా ఉంది? కల్తీ ఫుడ్ ప్రకారం ఏంటంటే డయాబెటీస్ ఎక్కువైపోతూ ఉన్నారు. అదేవిధంగా ఫ్యాటీ లివర్, కిడ్నీ ఫెయిల్యూర్, బీపీ, రక్తపోటు కూడా తెలంగాణ రైజింగ్ అవుతూ ఉన్నది. రైజింగ్ తెలంగాణ ఏమవుతుందంటే అనారోగ్య తెలంగాణ అవుతూ ఉన్నది. మరి అనారోగ్య తెలంగాణ కాపాడాలంటే ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కనుక్కునేది ఏంటంటే, మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఇమ్మీడియట్లీ పెట్టి ఎప్పుడైతే 33 జిల్లాలు ఉన్నాయో ఫుడ్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఎంతమంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు? ఎక్కడ చెక్ చేస్తూ ఉన్నారు? ఆహారంలో కల్తీ ఉన్నది, ఐస్ క్రీమ్లో కల్తీ ఉన్నది, వంట నూనెలో కల్తీ ఉన్నది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైందంటే చాలామంది అల్లం పేస్ట్, ఈ అల్లం పేస్ట్ అయితే చెప్పరాని ఉంది. ఎవరన్నా పొరపాటున
పెద్ద మనుషులు పోయి ఏదైనా పెద్ద పెళ్లి అయితే ఉన్నా కానీ అల్లం పేస్ట్ గిడ తీసుకురా ఆడ తీసుకురా అని టోటల్ తీసుకొని వస్తే ఆ కల్తీ హారంలో పోతా ఉన్నది. పాల ఇచ్చిరు ఏంటంటే యూరియా కలుపుతున్నారు, డిటర్జెంట్ కలుపుతూ ఉన్నారు. అవి కోవనా పన్నీర్లో అయితే మీరు చెప్పలేదు, డూప్లికేట్ పన్నీర్ చాలా వస్తూ ఉన్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, వీళ్ళందరికీ లేదా ప్రైవేట్ సంస్థ కానీ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ చేస్తే ఏంటంటే ఆరోగ్య మంత్రి మీరే ఉన్నారు, అనారోగ్యం కోసానికి కూడా మీరే ఉన్నారు. మరి దీనికి ప్రోత్సహిస్తుర్రా, కట్టుబాటు చేస్తూ ఉన్నారా, దేని ప్రివెంటివ్ అరెస్ట్ కోసానికి ఏదన్నా ప్లాన్ చేస్తూ ఉన్నారా? భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీంట్లో ఏంటంటే మీరు తెలంగాణ ఇప్పుడు మొన్న సోషియో ఎకనామిక్ అవుట్లెట్లో రాష్ట్రంలో 14 లక్షల మంది డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. అదేవిధంగా నేషనల్ యావరేజ్ డయాబెటిక్ తీసుకుంటే 8% ఉంది, తెలంగాణ డయాబెటిక్ రేట్ తీసుకుంటే 14% ఉంది. 14%, 8% ఎంత డిఫరెంట్ ఉంది చూస్తారా? 6% డిఫరెంట్ ఉంది, మనం హైయెస్ట్ ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు బీపీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారతదేశంలో సగటు బీపీ 24% ఉంటే తెలంగాణ 25% ఉంది. అదేవిధంగా ఫ్యాటీ లివర్ ప్రకారము సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రతి 10 మందిలో సుమారు 4 మందికి ఫ్యాటీ లివర్ ఉంది. దీనికి కారణం ఏంటంటే కల్తీ ఆహారం. ఈ కల్తీ ఆహారాన్ని మరి ఎక్కడైనా అరికడతా ఉన్నారా? ఎక్కడ అరికడతలేదు. అదంతా ఏంటంటే మనకు తగినంత ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరు, సరిపడే ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్ లేవు. గతంలో ఏమన్నారంటే 3 ల్యాబ్లు పెడతా ఉన్నారు, కనీసం 10 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి 10 జిల్లాలు, 3 జిల్లాలకు ల్యాబ్ పెడితే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ తీసుకుపోయి 24 గంటల్లో వాళ్ళు ఫుడ్ సేఫ్టీ కోసానికి చెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి లేదు. ఈ కల్తీ ఆహారాన్ని నియంత్రించడానికి కఠిన చర్యలు ఎక్కడ లేదు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా పెద్ద స్థాయిలో ఇవి ఎక్కడ కఠిన చర్యలు లేవు. ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే మీ ద్వారా ఒక్కసారి వాళ్ళు ఫుడ్ మీద ఏమాత్రం కల్తీ చేస్తే హోటలైనా లైసెన్స్ రద్దు చేయాలి, వాళ్లకు జైలు శిక్ష చేయాలి, 7 సంవత్సరాల పైన జైలు శిక్ష ఏదైనా ఉందో కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం కూడా అన్నం తింటున్నాం, ఎవరైనా ఇస్తే పాలు తాగుతాం, ఎవరైనా ఇస్తే ఐస్ క్రీమ్ తింటాం, ఎవరైనా ఇస్తే స్వీట్ తింటాం. మరి ఇన్ని తిన్న తర్వాత మనం తినడానికి పోయినా కానీ చెక్ చేసుకొని మనం తింటామా? అరే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే పచ్చి కూరగాయలే తినాలి, ఏం ఉండొద్దు, నూనెల కల్తీ ఉంది, అన్నిటిలో కల్తీ ఉంది. ఈ కల్తీ దాన్ని ఏ విధంగా అరికట్టాలి? అరే భారతదేశం చట్టం తీసుకొచ్చింది, ఈ చట్టాన్ని మనం కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఎక్కడ లేదు. ఈ చట్టం కేవలం ఏంటంటే నామమాత్రం చట్టాలా ఉన్నాయి. హైదరాబాద్ మీరు హెచ్ ఫాస్ట్ అని తీసుకొచ్చారు. హైదరాబాద్ ఫుడ్ అలర్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ అని పెట్టారు, హెచ్ ఫాస్ట్ అంటారు. ఈ టీంలో ఎంతమందికి మీరు అలొకేషన్ చేశారు? మరి హైడ్రా మీద శ్రద్ధ ఉన్నదాన్ని ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కడ ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాను. హైడ్రా ఏ విధంగా తీసుకొచ్చిరో ఆ విధంగా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తర్వాత. వాళ్ళ ఎట్లుందంటే 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉన్నాయి అందరి. ఇంకొకటి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ టీంలో టాస్క్ ఫోర్స్ టీంలు తీసుకొచ్చిన 2017లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ కింద మీరేం చేసి రాష్ట్రానికి 200 ఇన్స్పెక్టర్లు చేస్తున్నారు. ఎక్కడ తీసుకొచ్చారని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది లేదు, పాత గవర్నమెంట్లో లేదు, ఈ గవర్నమెంట్ లేదు. దీనికి కేవలం ఏంటంటే 20 ఇన్స్పెక్టర్లు పెట్టి వీళ్ళు తిప్పుతూ ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే తమిళనాడులో మీరు చూస్తూ ఉన్నారు, తమిళనాడులో సుమారు 500 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ప్రతి జిల్లాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు. ఎవరన్నా హారం కల్తీ చేస్తే ఇమ్మీడియట్లీ కోర్టు ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి శిక్షలేసి వాళ్ళకు భయం అంటే ఏ విధంగా భయం అనేది చూపిస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి, ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్డు ఏ హోటల్ అయినా సరే
చాలామంది ఏంటంటే మాంసమైనా చికెన్ అయినా ఒక వారం రోజులు నిలబెట్టేసి పొద్దున ఎవరైనా తినడానికి పోతే వారం 10 రోజుల్లో పెట్టిన చికెన్ కూడా అట్లనే పెడతా ఉన్నారు. ఎక్కడ చెక్ చేస్తూ ఉన్నారు మీరు? చెక్ చేసి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2024 నవంబర్లో కొత్తగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ తెస్తామని కూడా మంత్రి గారు చెప్పారు. ఇంతవరకు ఆ ల్యాబ్లు ఎక్కడ లేదు. అదేవిధంగా సోషల్ ఎకనామిక్ అవుట్లెట్ కూడా త్వరలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లో అందుబాటులో లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే 12 సంవత్సరాలు అయింది, ఎక్కడ కూడా ఇదేం పనిచేస్తలేదు, జైలు శిక్ష లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తమిళనాడు తరాల ఇక్కడ నుంచి ఐఏఎస్ ముఖ్యమంత్రిగా కోరే ఏంటంటే ఇక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ పంపించేసి వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఫాస్ట్ ట్రాక్ కోడ్లు ఇమీడియట్లీ చేయాలి. అన్నిటికన్నా ఫుడ్ జిహాదీ ఏంటంటే నేను చెప్తా ఉన్నాను, మోతిచూర్ లడ్డు మహమ్మద్ కమరుద్దీన్ ఓల్డ్ సిటీలో, అదేవిధంగా అబ్దుల్ హమీద్, అన్నిటికన్నా మీట్ షకీల్, వీళ్ళ మీద కేసులు అయినాయి. 800 కిలోల చికెన్ కేసు అయింది. అదేవిధంగా జింజర్ పేస్ట్ అనేది మహమ్మద్ జఫార్ 1.5 టన్స్ పట్టుకురు. అదేవిధంగా మహమ్మద్ అబ్దుల్ 4 ఏంటంటే ఈ పేస్ట్ ఇంకోటి 4.5 టన్నులు పట్టుకురు. కోకోనట్ పౌడర్ నకుల్ మహూవి అంట అతని పట్టుకురు. అదేవిధంగా అలియా ఐస్ క్రీమ్ 20,000 ఐస్ క్రీమ్ క్యాండిల్ పట్టుకురు. ఉస్మానియా బిస్కెట్స్ మహమ్మద్ మిరాజ్, సోడియం బెంజిన్ మేమడే పౌడర్ కూడా లిక్విడ్ ఉంది, యాడెడ్ కెమికల్స్ ఇందులో ఉన్నాయి. అదేవిధంగా డేంజర్ కర్డ్లో అదే ఉంది, టీ పౌడర్లో ఉంది. ఈ విధంగా తీసుకుంటే ఓల్డ్ సిటీలో ఎంత జరుగుతూ ఉన్నదో, ఫుడ్ జిహాదీ ఎంత జరుగుతూ ఉన్నదో ఒక్కసారి మరి కఠిన చర్యలు తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏ హోటల్లో తినాలని చాలా భయపడతా ఉంటారు. హైదరాబాద్ టూరిజం తగ్గిపోతూ ఉంటుంది, హైదరాబాద్ రెవెన్యూ తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారి మీద డిమాండ్ చేస్తూ ఉన్నాను, హైదరాబాద్ కాపాడాలంటే మీరు కఠిన చట్టాలు తీసుకొచ్చి, మరి ఇంతమంది ఉన్నా కానీ వాళ్ళు 10,000 రూపాయలు కట్టేసి మళ్ళీ సేమ్ దందా చేస్తూ ఉన్నారు. మరి సేమ్ దందా చేస్తున్నప్పుడు మరి ఏ విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి? ఒక్కసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఫుడ్ ఎవరైతే కల్తీ చేస్తారో వాళ్ళు జైలు పంపించే ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.